మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు రాత్రి 12 గంటల నుండి ఆహా అదృష్టం అంటే తులారాశి జాతకులదనే చెప్పాలి. రానున్న 2 సంవత్సరాల పాటుగా ఇలాగే జరగబోతుంది. మీరు ఏమాత్రము కూడా సందేహింపక ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాగే జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్కులు సైతం కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుండి ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, ఆహా ఎంతటి అదృష్టం మీది. ఈ రోజు రాత్రి 12 గంటల నుండి కూడా మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. గురువు, కేతువు, శని ఇటువంటి గ్రహాలు అన్ని కూడా ఎటువంటి ఫలితాలు ఈ రోజు నుండి మీకు ఇవ్వబోతున్నాయో తెలిస్తే గనక ఖచ్చితంగా ఈ రాశి జాతకులు షాక్ అయిపోతారు. తులారాశి వారి జాతకులు, అష్టమ స్థానంలో లోహమూర్తిగా అష్టమ భావంలో సంచారం చేయబోతున్నాడు గురువు. ఇక్కడ గురువు మీకు అనుకూల ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి. చిన్న చిన్న అడ్డంకులు రావడం ఇప్పటి వరకు జరిగింది. చిన్న చిన్న ఫలితాలకు కూడా అడ్డంకులు రావడం జరిగింది. మానసిక ప్రశాంతత లాంటిది కూడా లేకపోవడం జరిగింది. కానీ ఇక ఈ రోజు రాత్రి నుండి ఇక మీరు రాసి పెట్టుకోండి, 12 గంటల తర్వాత నుండి తులారాశి వారి జాతకులు బృహస్పతి కారణంగా ఆర్థిక స్థిరత్వం మాత్రమే కాదండి, మీ యొక్క జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు కూడా అన్ని పటాపంచలు కాబోతూ ఉన్నాయి. ఈ యొక్క రాత్రి 12 గంటల నుంచి కూడా మీకు దాదాపుగా మీ జీవితం మొత్తం కూడా మారిపోబోతూ ఉన్నది. ఇంట్లో ఉన్న మానసిక రోగాలన్నీ తొలగిపోతాయి. ఇల్లు మొత్తం కూడా ప్రశాంతంగా ఆనందంగా మారిపోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మీ యొక్క పై అధికారుల సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం అనుకూల సమయంగా చెప్పుకోవాలి. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి కూడా ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా గురువు అనుకూలత కనిపిస్తూ ఉంది. దశమ భాగంలో స్వర్ణమూర్తిగా గురువు ఆవిష్కరణ జరగబోతుంది. కావున అనుకూల ఫలితాలు ఉన్నాయి. గురువు అనుకూలత వల్ల ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చి బాధపడే వారికి కూడా ఆ బాధలు తొలగిపోయి ప్రమోషన్లు వస్తాయి. మీరు వెళ్ళాలి అనుకున్న చోటికి వెళ్తారు. ఆనందంగా సమయాన్ని గడపాలి అని చెప్పుకుంటారు. అలాగే శనీశ్వరుడి యొక్క ఫలితాలు చూసినా కూడాను శని అనుకూలత వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా గురు గ్రహంతో పాటుగా శని గ్రహం కూడా ఈ రోజు రాత్రి 12 గంటల నుండి శనీశ్వరుడు సర్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. తులారాశి వారి జాతకులు, మీకు శనీశ్వరుడు అనుకూల ఫలితాలు ఈ విధంగా కలగ చేయబోతున్నాడు. ఇంట్లో కొత్తగా పెళ్లైన వారికి చాలా ఆనందంగా సమయాన్ని గడిపే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల సపోర్ట్ లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. బిజినెస్ చేస్తూ ఉంటే గనక బిజినెస్ పరంగా లాభాలు పుంజుకుంటాయి. దాదాపు 2 సంవత్సరాల వరకు కూడాను శనీశ్వరుని యొక్క అనుకూలత మీకు కలగబోతుంది. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి కూడాను మీ యొక్క జాతక చక్రంలో ఈ విధమైన మార్పు కలగబోతుంది. తులారాశి వారి జాతకులు షష్టమ భావంలో స్వర్ణమూర్తిగా శనీశ్వరుడు ఆవిష్కరించబోతున్నాడు. శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. వివాహం కాని స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు వివాహం జరుగుతుంది. శనీశ్వరుడి అనుకూలత వల్ల ఉద్యోగాల కోసం వెతికే వారికి ఉద్యోగాలు దొరికే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రాహు యొక్క ఫలితాలు చూస్తే గనక మీకు రాహువు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి కూడా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే తులారాశి వారికి షష్టమ భాగంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కావున రాహు వల్ల కొంచెంగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. రాహువు సామాన్యంగా అనుకూల ఫలితాలు ఇవ్వాలి.
కానీ ఇక్కడ లోహమూర్తిగా ఉండడం వల్ల ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు. అందుకే ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అడ్డంకులు వస్తుంటాయి, వాటిని అస్సలు పట్టించుకోవద్దు. ధైర్యంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. ఖచ్చితంగా రాహు యొక్క అనుగ్రహం మీకు కలగకపోయినా అననుకూల ఫలితాల నుండి తప్పక బయటపడతారు. తులారాశి వారికి రాహువు పంచమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కావున అందుకే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కావున కాస్త డబ్బు ఎక్కువగా 1కి 10 సార్లు ఖర్చు చేసే ఆలోచన చేయండి. ఆఫీసులో కొలీగ్స్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఈ సమయంలో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్త చాలా అవసరము. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఈ రోజు రాత్రి 12 గంటల నుండి ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు. మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.